మహాప్రదోషం. సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుంది. అయితే 3 ప్రదోషాలకు అధిక ప్రాముఖ్యత ఉంది. అవి చతుర్థి, సప్తమి, త్రయోదశి తిథుల్లో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. ఈ త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషమని పిలుస్తారు. పరమశివుడు తన ప్రమద గణాలతో కొలువై మన పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉండే సమయమిది. ప్రదోష ఉపవాస దీక్షను అనుష్ఠించడం ద్వారా పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషివాక్కు. ఈ రోజున విభూతి రాసుకొని రుద్రాక్షమాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ అని శక్తి మేర జపం చేయాలి. పద్ధతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుద్రాక్షమాలలు మన మనో శరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో మునిగి ఉండి సూర్యాస్తమయ సమయంలో స్నానమాచరించి పూజ ముగించి శివాలయాన్ని దర్శించాలి. రోజంతా భక్తి సాధనలోనే ఉండాలి. అన్యచింతలేని భక్తియే ఈశ్వరుడి కరుణ ధృపటి మీపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళ్లేటప్పుడు వెళ్లిన తర్వాత కూడా శివమంత్రాన్ని మనసులో జపిస్తూనే ఉండాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ